అనూస్ చౌదరి వ్యక్తిగతంగా హనుమంతుడికి గొప్ప భక్తుడు. మసీదు దగ్గర హనుమంతుడి గుడిని ఏళ్ల తరబడి భూస్థాపితం చేసి ఉంచారు అని తెలుసుకున్నాక తల్లడిల్లిపోయారు. పోలీస్ ఫోర్సు సహాయంతో తెల్లవారుజామున దట్టమైన చలిలో విపరీతంగా గాలింపు చేపట్టారు. చివరికి హనుమంతుడి గుడి కనిపించగానే ఆయనలోని భక్తి పొంగిపోయింది. స్వయంగా హనుమాన్ విగ్రహానికి పూజలు చేసి తను పోలీస్ కంటే ముందు హనుమంతుడి భక్తుడు అని నిరూపించుకున్నారు. పోలీసు శాఖలో అనూస్ చౌదరికి చాలా ఫాలోయింగ్ ఉంది. అంతేకాదు, కుస్తీ పోటీల్లో అద్భుతంగా పాల్గొని ఎన్నెన్నో అవార్డులు గెలుచుకున్నారు. ఉత్తరప్రదేశ్లోని ముజఫర్ నగర్లోని బహేడి అనే చిన్న గ్రామానికి చెందిన అనూస్ చౌదరి 2002, 2010లో జరిగిన నేషనల్ స్పోర్ట్స్లో 2 రజత పతకాలు సాధించారు. అలాగే ఆసియా ఛాంపియన్షిప్లో 2 కాంస్య పతకాలను తీసుకొచ్చాడు అనూజ్. 1997 నుండి 2014 వరకు రెజ్లింగ్లో నేషనల్ ఛాంపియన్గా ఉన్న అనూజ్కి 2001లో లక్ష్మణ్ అవార్డు అందించి సత్కరించింది గవర్నమెంట్. ఆ తర్వాత 2005లో అర్జున అవార్డు వరించింది అనూజ్ని. ఇదిలా ఉండగా అనూస్ చౌదరికి యూపీ ప్రభుత్వం స్పోర్ట్స్ కోటా ద్వారా పోలీస్ సర్వీసులో ఉద్యోగమిచ్చింది. ట్రైనింగ్ అనంతరం 2012 బ్యాచ్కి డిప్యూటీ ఎస్పీగా అపాయింట్ అయ్యాడు అనూస్. అప్పటినుంచి సిన్సియర్గా పనిచేస్తూ ఎస్పీగా పదోన్నతి పొందారు అనూస్. పోలీసు సింగం అనూస్ చౌదరికి మరో అలవాటు కూడా ఉంది. స్టూడెంట్స్ ను ఆయన బాగా ట్రైన్ చేస్తారు. జాతీయ భావాల్ని యువతలో ఎప్పటికప్పుడు నూరిపోస్తుంటారు. మరి ఇటువంటి సింగం పోలీస్కు మనం కూడా సెల్యూట్ చేద్దామా? ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, ఆరోగ్యం ఏ సమస్యలైనా కేవలం మీ ఫోటో మరియు చేయి చూసి సంక్రాంతి వరకు ఉచితంగా జ్యోతిషం చెప్పబడును. ఈ క్రింది నెంబర్ను సంప్రదించండి.